హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను మటన్ బోన్ సూప్ ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 1/2 కేజీ మటన్ బోన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో రుచిగా సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిరపకాయలని కచ్చాబిచ్చాగా కట్టుకుని వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాక 2 గ్లాసులు వాటర్ ఇలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఎంత కాదన్నా ఒక 12 విజిల్స్ అనే తెచ్చుకోండి. ఎందుకంటే బోన్స్ కూడా కదా, అన్నీ మెత్తగా అయిపోవాలి కాబట్టి మనం కనీసం ఒక 12 విజిల్స్ అయినా తెచ్చుకోవాలి. చూడండి, తెచ్చుకున్నాక ఇలాగా ఉడికిపోయినాయి, బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీనికి నేను 1 స్పూన్ కార్న్‌ఫ్లవర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూడు పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక చిన్న అల్లం ముక్కను ఇలా కట్ చేసుకుని ఒక 5-6 ఎల్లుల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకున్నాక దీంట్లో మనం చూడండి, ముందుగా ఉడికించుకున్న మటన్ బోన్ సూప్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కార్న్‌ఫ్లవర్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. వేడి వేడిగా మటన్ బోన్ సూప్ రెడీ అయిపోయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.